హిమాలయాల ఒడిలో ఒక అద్భుతమైన ఆలయముంది తెలుసా. అక్కడ దేవుడు అంటే విగ్రహం కాదు, యుగాలుగా ఆరకుండా వెలుగుతూ ఉండే కొన్ని దివ్యమైన జ్వాలలు. అవే అక్కడ దైవం. ఆ ఆలయమే ప్రఖ్యాత శ్రీ జ్వాలాముఖి ఆలయం. ఇక్కడసలు విషయమేంటంటే, దేవత దర్శనమిచ్చేది విగ్రహ రూపంలో కాదు, నేరుగా అగ్ని రూపంలో. ఈ ఒక్క పాయింటే ఈ ఆలయాన్ని మిగతా వాటన్నిటికంటే చాలా ప్రత్యేకంగా నిలబెడుతుంది. శతాబ్దాలుగా ఈ జ్వాలలు ఎలా ఎందుకు అలా నిరంతరాయంగా మండుతూనే ఉన్నాయి? ఈ అగ్ని వెనుకున్నది సైన్సా లేక దైవిక శక్తా? సరే, ఈ రహస్యమేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి. ఓకే, ముందుగా ఈ ఆలయం యొక్క పౌరాణిక ప్రాముఖ్యత ఏంటి, దాని పునాది ఏంటో అర్థం చేసుకుందాం. జ్వాలాముఖి గురించి అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా శక్తిపీఠాల కాన్సెప్ట్ తెలుసుకోవాలి. ఇవి మామూలు గుళ్ళు కాదనమాట, సాక్షాత్తు ఆదిపరాశక్తి కొలువైన అత్యంత శక్తివంతమైన ప్రదేశాలుగా వీటిని భావిస్తారు. ఈ పురాణ గాథ వల్లే ఈ ప్రదేశం అత్యంత శక్తివంతమైన శక్తిపీఠాల్లో ఒకటిగా మారింది. సరిగ్గా సతీదేవి నాలుకపడిన చోటు కావటంతోనే ఇక్కడి జ్వాలలను అమ్మవారి సజీవ రూపంగా భక్తులు కొలుస్తారు. సరే, ఇప్పుడు ఈ జ్వాలల స్వభావమేంటి, వాటి వెనుకున్న నమ్మకాలేంటి అనే విషయాల్లోకి కొంచెం లోతుగా వెళ్దాం. ఇక్కడ గర్భగుడిలో ఒకే ఒక్క జ్వాల ఉండదు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 9 వేర్వేరు జ్వాలలు నిరంతరం వెలుగుతూ ఉంటాయి. ప్రతి జ్వాల నవదుర్గలలో ఒక్కో రూపాన్ని సూచిస్తుందని, ఒక్కో జ్వాల ఒక్కో వరాన్ని ఇస్తుందని భక్తులు బలంగా నమ్ముతారు. సరే, పురాణాల నుంచి ఇప్పుడు చరిత్రవైపు వద్దాం. ఎందుకంటే ఈ జ్వాలల దైవిక శక్తిని ఒక మహాచక్రవర్తి స్వయంగా పరీక్షించిన ఒక ఇంట్రెస్టింగ్ సంఘటన కూడా ఉంది. మొఘల్ చక్రవర్తి అక్బర్ ఈ కథ విని ఇక్కడికి వచ్చాడు. కాని భక్తుడిగా కాదు, ఒక సంశయవాదిగా. ఈ అద్భుతం వెనుక అసలు నిజమేంటో తేల్చాలి, దాని శక్తిని సవాలు చెయ్యాలి అని డిసైడయ్యాడు. అక్బర్ తనకున్న శక్తితో ఆ మంటలను ఆర్పడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. ముందుగా నీటి ప్రవాహాన్ని నేరుగా ఆ మంటల మీదకు పంపడానికి ఒక కాలువ తవ్వించాడు. అయినా సరే ఆ జ్వాలలు ఆరలేదు. తర్వాత బరువైన ఇనుప పళ్లాలతో వాటిని కప్పి ఊపిరాడకుండా చేద్దామనుకున్నాడు. కాని అవి ఆ ఇనుమును చీల్చుకుని మరీ ఇంకా ప్రకాశవంతంగా వెలిగాయి. ప్రతి ప్రయత్నం ఫెయిల్ అయ్యింది. చివరికి తన ఓటమిని అంగీకరించి అక్బర్ పశ్చాత్తాపంతో అమ్మవారికి ఒక బంగారు గొడుగును సమర్పించాడు. కాని అమ్మవారు దాన్ని తిరస్కరించిందట. వెంటనే ఆ బంగారు గొడుగు ఇనుము, రాగి, గాజు ఇలా ఏదీ కాని ఒక వింత లోహంగా మారిపోయింది. అది ఏ మెటలో ఇప్పటికీ సైంటిస్టులు కూడా కనిపెట్టలేకపోయారు. ఆ గొడుగు ఇప్పటికీ ఆలయంలో ఉంది, ఆనాటి అద్భుతానికి సాక్ష్యంగా. ఓకే, ఇదంతా పురాణం, చరిత్ర. మరి ఈ అద్భుతంపై మన ఆధునిక విజ్ఞానశాస్త్రం ఏం చెబుతోందో చూద్దామా? శాస్త్రవేత్తల ప్రకారం ఈ జ్వాలలు మండటానికి కారణం సహజ వాయువు. దీన్ని ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే థర్మోజెనిక్ మీథేన్ అంటారన్నమాట. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఇది మామూలు సహజవాయువు కాదు. సైంటిఫిక్ అనాలిసిస్ ప్రకారం ఏంటంటే, ఈ గ్యాస్ భూమి పైపొరల్లో చెత్తాచెదారం కుళ్ళిపోవడం వల్ల రావట్లేదు, ఏకంగా భూమి గర్భంలో చాలా చాలా లోతైన పొరల్నించి వస్తోందట. అంటే దీని మూలం చాలా పురాతనమైనది, అంత సులభంగా అంతు చిక్కనిది అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఈ ఆలయమున్న ప్రాంతం భూగర్భంలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఈ కదలికల వల్ల రాళ్లల్లో పగుళ్లు ఏర్పడతాయి. ఆ పగుళ్లలోంచి భూమి లోపల ఉన్న మీథేన్ గ్యాస్ బయటకు లీకవుతూ గాలికి తగలగానే మండుతోంది. సైన్స్ ప్రకారం ఈ నిరంతర జ్వాలలకు కారణం ఇదే. అయితే సైన్స్ ఒక కారణం చెప్పింది కదా అని మొత్తం రహస్యం వీడిపోయినట్టు కాదు. అసలు కథ, అసలు మిస్టరీ ఇప్పుడే మొదలవుతుంది. సరే, అక్కడ మండుతున్నది సహజ వాయువు అనుకుందాం. కాని అస్సలు ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. శతాబ్దాలుగా ఆరకుండా మండటానికి గ్యాస్ ఎక్కడ్నుంచి వస్తోంది? ఆ నిల్వలు ఎక్కడున్నాయి? సో ఇప్పుడు జ్వాలాముఖి దగ్గర మనకు 2 వాస్తవాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఇది సతీదేవి సజీవ నాలుక, ఎవరు ఆర్పలేని దైవిక శక్తి అని చెప్పే విశ్వాసం. మరోవైపు ఎక్కడ్నుంచొస్తుందో తెలియని అంతులేని గ్యాస్ నిల్వ అని చెప్పే విజ్ఞానం. 2 ఒకే అద్భుతాన్ని 2 వేర్వేరు కోణాల్లో చూపిస్తున్నాయి. 9 ఈ సంఖ్య ఏంటనుకుంటున్నారా? ఆ ప్రాంతంలో గ్యాస్ నిల్వల కోసం భూమిలోకి తవ్విన బావుల లోతు కిలోమీటర్లలో. ఇక్కడే సైన్స్కు కూడా అంతుచిక్కని అసలైన చిక్కుముడి ఉంది. ఇన్ని వందల ఏళ్లుగా ఆ మంటలు వెలగడానికి కావలసిన గ్యాస్ నిల్వ ఎంత పెద్దదిగా ఉండాలి? కాని 9 కిలోమీటర్ల లోతు వరకు తవ్వినా కూడా అంత పెద్ద గ్యాస్ నిల్వను శాస్త్రవేత్తలు ఇప్పటికీ కనుగొనలేకపోయారు. గ్యాస్ వస్తోంది, కాని దాని సోర్స్ ఎక్కడుందో మాత్రం ఒక పెద్ద మిస్టరీ. మరి ఇప్పుడు జ్వాలాముఖిని ఏమనాలి? ఒక భౌగోళిక అద్భుతమా, ఒక దైవిక మహిమా, లేక ఈ 2 నిజాలు కలిసి ఒకేచోట ప్రకాశవంతంగా వెలుగుతున్న అరుదైన ప్రదేశమా? బహుశా జ్వాలాముఖి ప్రత్యేకత ఇదేనేమో. అది విశ్వాసాన్ని, విజ్ఞానాన్ని వేరుచెయ్యదు, రెండింటినీ ఒకే పవిత్ర జ్వాలలో కలిపి మనల్ని ఆలోచింపజేస్తుంది. ఈ అద్భుతంపై మీ అభిప్రాయమేంటో ఆలోచించండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన నిజాల కోసం ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సనాతనకథలు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.